విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ రామ్మెట్టు గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. సో ప్రాబబ్లీ ఎప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడుకోవడం కామన్. అమ్మాయిలు ఎవరైనా హెరాస్ చేయడమో, రేప్ చేయడమో, చిన్నప్పుడు చైల్డ్ అబ్యూస్ అవ్వడము, ఇవన్నీ కామన్, వింటూ ఉంటాము. అవి జరుగుతూ ఉంటాయి, ఓకే. బట్ అబ్బాయిలకు కూడా చాలా దారుణంగా కొన్నిసార్లు చైల్డ్ సెక్షువల్ హెరాస్మెంట్ అవుతుంది. ఈవెన్ అడల్ట్గా ఉన్నప్పుడు కూడా చాలామంది చెప్తారు, బట్ వాళ్ళకి బయటకు చెప్పుకోలేరు. సో అలాంటి కేసెస్ మీరు ఏమైనా చూసారా? దానికి సొల్యూషన్ ఏంటి? ఫ్రాంక్లీ కేసెస్ చూశాను నేను. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో ఇన్ దిస్ రిగార్డ్. సో బేసిక్గా ఏమవుతుందంటే, ఒక సెక్షువల్ అబ్యూస్ జరిగింది అన్నప్పుడు, వర్బల్ అబ్యూస్ అవన్నీ పక్కన పెట్టేది, ఒక సెక్షువల్ అబ్యూస్ జరిగింది అన్నప్పుడు అందరికీ గుర్తొచ్చేది జనరల్గా ఏంటి అని అంటే, అది ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయి దాడి చేసింది అన్నట్టు వస్తుంది మనకి. ఆర్ చిన్నపిల్లల మీద జరిగిందేమో అనేసి వస్తుంది. అప్పుడు కూడా థాట్ ఏంటంటే అమ్మాయిల మీదకి వెళ్తుంది జనరల్గా. బట్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈవెన్ అబ్బాయిలు కూడా, చిన్నపిల్లలే కాదు, మెచ్యూర్డ్ మెన్ కూడా దే గో త్రూ అ లాట్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ అండి. సో ఈ సెక్షువల్ అబ్యూస్ వాళ్ళు ఏంటంటే బయటికి చెప్పుకోలేక, దానికి తగ్గట్టు లాస్ కూడా లేకపోవడం వల్ల ఏంటంటే చాలా మంది సఫర్ అవుతారే కానీ దాన్ని బయటికి చెప్పుకోలేరు. ప్రాబబ్లీ ఏంటంటే అలా వచ్చినా కూడా ఒకవేళ చెప్పాలి అని అంటే మళ్ళీ చెప్పినా, అరే నీవు ఏందిరా అట్లా అమ్మాయి వస్తే నువ్వు అట్లా చెప్తావేంది అనే వాళ్ళు ఉంటారు. ఈవెన్ మేలే సపోర్ట్ చేయకుండా ఉంటారు. రెండవది, ఒకవేళ అలా చేసిన అమ్మాయి ఎలిగేషన్స్ వేస్తే తన మీదే తప్పు వస్తుంది, కానీ అమ్మాయి సేఫ్ గా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మరి సొల్యూషన్ ఏమంటారు దీనికి? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనకి సపోర్ట్ రాకపోవడం. మీరు ఇందాక అన్నట్టే, సపోజ్ నాకు నిజంగా ఒక సెక్షువల్ అబ్యూస్ ఒక అమ్మాయి దగ్గర నుంచి వస్తుంది అన్నప్పుడు, నేను మా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు, అరే ఆ అమ్మాయి షీఈస్ లైక్ ట్రబ్లింగ్ మీ, నాకు షీఈస్ గివింగ్ మీ హింట్స్ అండ్ షీఈస్ ఆస్కింగ్ ఫర్ సెక్స్ అనేసి నేను అన్నాను అనుకోండి, నా చుట్టుపక్కల ఉన్న నా మేల్ ఫ్రెండ్స్ ఎవరన్నా కానివ్వండి, జనరల్గా వాళ్ళ రియాక్షన్ ఏముంటుందంటే, అరే నువ్వు పిచ్చోన్వా, అమ్మాయి నీ దగ్గరకు వచ్చి అడుగుతుంటే ఏంద్రా నువ్వు అనేసి. అంటే మన సొసైటీలో ఏంటంటే, ఇట్ ఈస్ హార్డ్ వైర్డ్ ఇన్ పీపుల్ ఏంటంటే, అబ్బాయికి ఎవరన్నా ఓకే అంటే సెక్షువల్లీ ఎవరన్నా అమ్మాయి అయితే సరిపోతుంది అనే ఒక హార్డ్ వైర్డ్ ఇది ఉంది. సో ఇంకోటి ఏంటంటే, జనరల్ గా అమ్మాయిలు అడగడం అనేది జరగదు. సో ఇప్పుడు నిజంగా ఒక అమ్మాయి అడిగింది అని అంటే దాన్ని నమ్మడం కూడా చాలా కష్టం అది. సో ఇప్పుడు నేను ఇలాంటివి చెప్పాను అనుకోండి, మా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు నాకు వచ్చే అలిగేషన్స్ లేకపోతే నాకు వచ్చే రియాక్షన్స్ ఏముంటాయంటే, ఒకటి, అరే ఏంద్రా నువ్వు మొగనివి కాదా అనే ఒక ఇది వస్తుంది అన్నమాట, క్వశ్చనింగ్ వస్తుంది. రెండోది, ఈ సామెతలు చెప్తారు, అరే ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద, ఈ సామెతలు అన్ని చెప్తారు. అంతేగాని వీడికి వచ్చింది అదేదో నాకు రాలేదు ఆఫర్ అనే ఫీలింగ్ లో ఉంటారు ఇక్కడ. అంటే అంతేగాని నాకు నిజంగా ఇష్టమా లేదా, నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందా లేదాతోనే నోబడీ యాక్చువల్లీ టాక్స్ అబౌట్ ఇట్. థర్డ్ అలిగేషన్ ఏం రావచ్చు అంటే, వెన్ ఐ యాక్చువల్లీ చెప్పినప్పుడు, రివీల్ చేసినప్పుడు, సపోజ్ నీకు సో అమ్మాయి ఇట్లా వచ్చి నన్ను అప్రోచ్ చేసిందిరా ఇట్లా ఫిజికలీ అని నేను చెప్పాను అనుకోండి, నువ్వేమన్నా తోపు అనుకుంటున్నావా, ఆ అమ్మాయి వచ్చి నిన్నే అడుగుతుంది అనుకుంటున్నావా, ఫేకకు ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. అంటే దే థింక్ దట్ ఇట్ ఈస్ నాట్ రియల్, రైట్? సో ఇలా ఏంటంటే ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మనకి. సరే ఇదంతా అయిపోయింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను వెళ్ళాను చెప్పాను ఎవరికో ఇట్లా ఐఎమ్ బీయింగ్ అబ్యూస్ సెక్షువల్లీ అని చెప్పాను అనుకోండి, దానికి తగ్గట్టు కొన్ని సెక్షన్లు ఉన్నాయా, దానికి తగ్గట్టు లాస్ ఉన్నాయా అంటే దానికి తగ్గట్టు లాస్ కూడా లేవు మనకి. అవన్నీ లాస్ సెక్షన్స్ గురించి పక్కన పెడితే అట్లీస్ట్ మోరల్ సపోర్ట్ కూడా ఉండదు. మోరల్ సపోర్ట్ కూడా ఉండదు. అంటే నన్ను నేనే చిన్న చేసుకుంటున్నట్టు ఇన్ ఎ వే. నేను చెప్పాలి ఎవరికైనా ఇలా చెప్తున్నాను అని అంటే, అరే ఆ అమ్మాయి అడుగుతుంది బట్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ అనే మాట నేను చెప్పాను అని అంటే నన్ను నేను డీగ్రేడ్ చేసుకున్నట్టే లెక్క. సో ఇక్కడ ఏంటంటే, అలా డీగ్రేడ్ ఎందుకు చేసుకోవాలి అని ఇది చేసుకోండి. రెండోది ఏంటంటే, ఒకవేళ నిజంగా ఇఫ్ సమ్మన్ ఇస్ టేకింగ్ సీరియస్ తీసుకొని ఆ అమ్మాయిని అడిగారు అనుకోండి, ఏంటి నువ్వు ఇట్లా అంటున్నావు అంట కదా అని అంటే, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ అవే. ఇప్పుడు ఒక అబ్బాయి లేదు నేను అలా చేయలేదు అనేది నమ్మరు, ఒక అమ్మాయి లేదు నేను అలా చేయలేదండి అనేసి అన్నారు అనుకోండి, అబ్బాయికే వస్తుంది. సో అన్లెస్ యూ హ్యావ్ కాంక్రీట్ ప్రూఫ్ అబౌట్ ఇట్, వర్బలీ చెప్తే ఎవరు నమ్మరు.
సో నమ్మే స్థితి లేదు కాబట్టి జనరల్గా ఏంటంటే వాళ్ళలో వాళ్ళు కుంగిపోతూ ఉంటారు జనరల్. సో దీనికి యాక్చువల్లీ యాజ్ ఎ గర్ల్ అయినప్పటికీ కూడా నేనే అనాల్సింది ఏంటంటే మేబీ కొన్నిసార్లు అబ్బాయి యాక్సెప్ట్ చేయకపోవడం, దాన్ని కొంతమంది అమ్మాయిలు లైట్ తీసుకుంటే కొంతమంది సీరియస్గా తీసుకొని ఎలా ఒప్పుకోడు నాకు కావాల్సిందే అనే ఇదితోటి ఈవెన్ అబ్బాయిని బ్లేమ్ చేయడానికైనా అందరి ముందు ఏదన్నా చేస్తారు, జస్ట్ నాకు ఒప్పుకుంటే చాలు అనే థాట్లో చాలా జరుగుతూ ఉంటాయి. అవును అవును, ఐ పర్సనలీ సీన్ అండి, చాలా మంది ఇలా చేస్తుంటారు, లైక్ యూనో దే కమ్ అప్ విత్ సచ్ కైండ్ ఆఫ్ అలిగేషన్స్. సో మరి ఆ పర్టికులర్ మూమెంట్ లో అబ్బాయి మీరు అన్నారు ఆబ్వియస్లీ ఉండకపోవచ్చు, బట్ యాజ్ ఎ లైఫ్ కోచ్ గా వాళ్ళు దాన్ని ఎలా ఫేస్ చేయొచ్చు, ఎలా బయటపడొచ్చు అంటారు? అట్ ద సేమ్ టైం మరి ఈ పర్టికులర్ దానికి సొల్యూషన్ ఏంటి? ఒకటి ఏంటంటే జనాలు నా గురించి ఏమనుకుంటారు అనే థాట్ ఉండకూడదండి. నాకు అంటే నేను పక్కనోడికి చెప్పుకున్నా, లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్కో లేకపోతే మా ఫ్రెండ్స్కో నేను చెప్పుకుంటున్నాను ఇది అన్నప్పుడు వాళ్ళు అలా రియాక్ట్ అయ్యి నన్ను తక్కువ చేసి చూస్తారేమో అని చేయదు. సో బేసిక్గా లెట్ దెమ్ థింక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్లీస్ట్ ట్రై ఇట్ అవుట్. కొందరు ఏంటంటే ట్రై కూడా చేయరు, చెప్పుకోవడానికి ట్రై కూడా చేయకుండా వాళ్ళలో వాళ్ళే కుంగిపోయి బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీక్ ఇట్ అవుట్, బట్ విత్ రిలయబుల్ సోర్సెస్. అందరికీ చాటి చెప్పాల్సిన అవసరం లేదు, ఇది ఎంతో అరే ఇట్లా అయింది, నాకు ఇట్లా అయింది, అమ్మ ఇట్లా చేసింది, అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యూనో సమ్ టైమ్స్ డిఫమేషన్కి మనకి ఉల్టా కేసు పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి, రైట్? సో అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇన్ అ వే చెప్పాలి అని అంటే మీకు నోన్ సోర్సెస్, సమ్వన్ హూ యూ ట్రస్ట్, వాళ్ళకి మాత్రమే చెప్పుకొని ఏంటి వాట్ ఈస్ అ వే అవుట్ అనేసి యూ కెన్ సీక్ ఫర్ హెల్ప్. అలాంటిది. రెండోది యూ కెన్ టాక్ విత్ దాట్ ఫీమేల్ ఇట్ సెల్ఫ్. ఆమెకి ఏంటంటే మీరే చెప్పండి, అంటే అప్రోచ్ అవ్వడం. బేసిక్గా ఇక్కడ చాలామంది ఒక మిస్టేక్ ఏం చేస్తారంటే, అది అబ్బాయి అయినా కానివ్వండి అమ్మాయి అయినా కానివ్వండి, నేను అప్రోచ్ అయ్యాను అనుకోండి, నాకు ఐ వాంట్ టు హ్యావ్ సమ్ సెక్షువల్ రిలేషన్షిప్ విత్ యూ అని నేను అప్రోచ్ అవుతే, ది అప్రోచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ రాంగ్. ఐ ఆమ్ ఆస్కింగ్, రైట్? ఐ ఆమ్ ఆస్కింగ్, సో డినై ఇట్. వెన్ ఐ ఆస్క్ యూ డినై, అయిపోతుంది. అంతేగాని అరే అట్లా ఎట్లా అడుగుతావు నువ్వు అనేసి దాన్ని పెద్ద సీన్ చేసేసి అంత చేయకుండా సాఫ్ట్ డినయల్ చేసేయచ్చు. లైక్ యూనో ఇఫ్ దే ఆర్ వెరీ డీసెంట్గా అడిగినప్పుడు డీసెంట్ డినయల్ ఈజ్ ది సొల్యూషన్, రైట్? అలాగే ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి అప్రోచ్ అయినప్పుడు కూడా ఫస్ట్లీ ఆ డినయల్ అనేది అప్ ఫ్రంట్ చెప్పేసేయండి. మీరు నాకు ఇంట్రెస్ట్ లేదని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేసేయండి, అదే పాయింట్లో చెప్పేసేయండి. మీరు చెప్పకుండా అక్కడ కామ్గా ఉన్నారనుకోండి, అక్కడ హోప్స్ ఇంకా పెరిగిపోతుంటాయి. లైక్ అంటే ఏంటి నిజంగా ఇంట్రెస్ట్ ఉందా, తర్వాత చెప్తాడా ఏంటి అనేసి. సో ఒక అబ్బాయి అప్రోచ్ అయినా అమ్మాయి అప్రోచ్ అయినా ఇష్టం లేదు అన్నప్పుడు అప్ ఫ్రంట్ మీకు ప్రపోజల్ రాగానే ఆర్ హింట్, యూనో సమ్ టైమ్స్ డైరెక్ట్గా అడగరు. సో మీకు ఏదైనా హింట్ వచ్చినా దట్ దే ఆర్ యూనో సెక్షువల్లీ ఇంట్రెస్టెడ్ అనేసి, ఆ డినయల్ అనేది క్లియర్లీ వాళ్ళు ఇచ్చేసారంటే కనుక మాక్సిమం అక్కడే అది ఇదైపోతుంది అనమాట. ఒక 60-70% టైమ్స్ ఆ డినయల్ ఇవ్వకనే ఇవన్నీ వస్తూ ఉంటాయి. డినై చేయాలి, ఇవ్వడానికి కూడా కొంచెం ధైర్యం చేయాలంటారు. అబ్సల్యూట్లీ. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే కొంచెం మెచ్యూర్డ్ అడల్ట్ మెన్ గురించి మాట్లాడుతున్నాం. కొంతమంది చైల్డ్ పిల్లలకి నిజంగా టు బి హానెస్ట్ ఫ్రాంక్ గా నేను కూడా విన్నాను చాలా చోట్ల, పిల్లలు మెయిన్గా అడల్ట్ ఉమెన్ కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలతో చాలా సెక్సువల్గా అబ్యూస్ చేస్తారు, అది కూడా మేల్ అబ్బాయిలతోటి. సో ఆ కేసెస్ మీరు చూసారా ఏమన్నా? ఐ హావ్ సీన్ అ లాట్ అండి. అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ మధ్యన మనకి స్కూల్స్ లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవన్నీ నేర్పిస్తున్నారు. మన టైంలో మనకు అవన్నీ ఏం లేవు. లైక్ సో ఎక్స్ప్లాయిటేషన్ ఒక పీక్ లెవెల్లో జరిగింది మన టైంలో చెప్పాలంటే. ఇప్పుడు ఎంతో కొంత తగ్గింది, బికాస్ పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు, స్కూల్లో కూడా నేర్పిస్తున్నారు. సో పిల్లలకి ఏంటంటే ఎంతో కొంత అవగాహన వస్తుంది. ఇప్పుడు స్టిల్ ఏంటంటే ప్రాబ్లమ్, ఇప్పుడు మన విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్, అవుట్ సైడర్స్ అని అంటే ఓకే, బట్ విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్ చిన్నప్పటి నుంచి నేను మా అంకుల్స్ తోటి మా ఆంట్స్ తోటి అందరితోనే కలిసి ఉంటున్నాం మనము, అయితే వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సో మనకు ఒక క్లోజ్నెస్ అనేది ఆబ్వియస్గా వచ్చేస్తుంది. దాన్ని చనువుగా పెట్టుకొని ఒకవేళ వాళ్ళు సెక్షువల్లీ అబ్యూస్ చేసినా కూడా పిల్లలకి అసలు అర్థం కూడా కాదు, దే ఆర్ గెటింగ్ ఎక్స్ప్లాయిటెడ్ అని వాళ్ళకి అర్థం కూడా కాదు వాళ్ళకి. సో యాజ్ పేరెంట్స్ మనం విజిలెంట్గా ఉండాలి. ఏంటంటే మన పిల్లల్ని ఎవరు ముట్టుకుంటున్నారు, ఎంత అప్రాప్రియేట్గా ముట్టుకుంటున్నారు, సో ఇవన్నీ కూడా మనం చూసుకొని మనం జాగ్రత్త పడాల్సిందే. పిల్లల మీద వదిలేసాము అని అంటే వాళ్ళకి అర్థం కూడా కాదు, అర్థమయ్యేసరికి జరగాల్సింది జరిగిపోతుంది. సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్షువల్ అబ్యూస్ అవ్వకుండా పిల్లలకి అవ్వకుండా ఉండాలి అని అంటే పేరెంట్స్ జాగ్రత్త పడాలి. పిల్లలకి కాన్స్టెంట్ రిమైండర్ ఇస్తూ ఉండాలి వాళ్ళకి, అట్లీస్ట్ వీక్లీ వన్స్ వాళ్ళకు ఒక ఇది అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏంటిది ఎవరెవరు, అండ్ కీప్ ఆస్కింగ్
జనరల్గా నేను ఎవరు ఎక్కువ దగ్గర తీసుకుంటా ఉంటారు, సో దగ్గర తీసుకున్నప్పుడు అంటే వాళ్ళని కూడా మనం ప్రోబింగ్ చేస్తూ మంచిగా ఉంటారా లేదా అని నార్మల్ గానే మాట్లాడుతూ వాళ్ళు దగ్గర తీసుకుంటే ఎలా ఉంటున్నారు అనేది కనుక్కోవాలి. సో అలా కనుక్కోవడం ఇంపార్టెంట్. ఉత్తగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పి వదిలేసాం అనుకోండి, సమ్ టైమ్స్ దే మే నాట్ కోరిలేట్. సో అంటే ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కి జరిగే సినారియోకి వాళ్ళు కోరిలేట్ చేసుకోకపోవచ్చు, యంగ్ మైండ్స్ కాబట్టి. సో మనం ఏంటంటే ఆల్ పాసిబుల్ వేస్ లో వీటిని అర్థం చేసుకొని మనం ఏంటంటే పిల్లల్ని అడుగుతూ రెగ్యులర్గా ఎవరు నిన్ను ఎక్కువ దగ్గర తీసుకుంటారు. యూనో సమ్ టైమ్స్ నేను చూస్తూ ఉంటానండి, మన స్కూల్ ఆటోలో పంపిస్తుంటారు పిల్లల్ని, రైట్? అంటే ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ఇక్కడ, అంటే అందరు ఆటో డ్రైవర్స్ అట్లా అని చెప్తలేను ఇక్కడ, కానీ నేను చూస్తుంటాను ఒక్కొక్కసారి 6th 7th క్లాస్ పిల్లలు కూడా ఆటో డ్రైవర్ పక్కనే ఆటో డ్రైవర్ ల్యాప్ మీద కూర్చోవడం ఒక్కొక్కసారి. సో ఐ సీన్ దట్. 6th 7th అంటే వారు మన దృష్టిలో అంటే పేరెంట్స్ కి వాళ్ళు చిన్నపిల్లలు అనిపిస్తారేమో కానీ వాళ్ళు చిన్నపిల్లలు కాదు, రైట్? సో అంటే నిజంగా ఒక చెడు దృష్టిలో చూసేవాడు వాళ్ళకి 6th 7th కూడా దే ఆర్, ఎందుకు 3rd 4th 3 years 4 years వాళ్ళు రేపు అవడం చూసామండి మనం. అవునవును, మంత్స్ లో కూడా ఉన్న వాళ్ళని చేశారు. ఇంకా అలాంటిది 3, 4, 6th 7th అంటే వాళ్ళకి పర్వర్టెడ్ మైండ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళకి అడల్ట్ లానే కనిపిస్తారు. కాబట్టి మనం ఏంటంటే ఇవి కొంచెం చూసుకోవాలి. అంటే నాకు అప్పుడు అనిపించింది, రీసెంట్ గా హావ్ సీన్ దట్ రోడ్ మీద వెళ్తా ఉంటే ఒక ఆటోలో అందరూ స్కూల్ పిల్లలు ఉన్నారు, వెనక ముందు కూర్చున్న 2 అమ్మాయిలు ఏంటంటే మరీ దగ్గరగా కూర్చున్నారు ఆటో డ్రైవర్ కి, సరిపోక ఇరుక్క కూర్చోవాల్సి వస్తుంది అక్కడ. అయితే అది సినారియో ఏదైనా కానివ్వండి, అలా ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇంకో ఆటో దాన్ని చూస్ చేసుకోవడమో లేకపోతే ఎనీ అదర్ థింగ్ చేయడం బెటర్. అంతేగాని దాంట్లోనే కుక్కి ఇప్పుడు మనకి మేబీ ₹1-2 మిగులుతాయి అనుకొని దాంట్లోనే ఇంక ఇచ్చేసేసి తక్కువ తీసుకుంటున్నాడు కదా అనేసి అవన్నీ కాదు. ఫ్యూచర్ ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి సెక్షువల్ అబ్యూజెస్ కి స్కోప్ అక్కడక్కడనే వస్తుంటాయి మనకి, ఆ స్కూల్ డ్రైవర్స్ నుంచి, ఆటో డ్రైవర్స్ నుంచి, ఇంట్లో ఉండే అంకుల్ ఆంట్స్ నుంచి. సో మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండి వీటిని చూసుకుంటూ ఉండాలి. బికాస్ చేతులారా పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు ఇవన్నీ పాడు చేయకుండా ఉండాలి అంటే మనం విజిలెంట్గా ఉండాల్సిందే. రైట్, ఎగ్జాక్ట్లీ. సో చూసారు కదా, మోస్ట్ ప్రాబబ్లీ అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎనీవే పిల్లలైతే తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి పిల్లల విషయంలో, అండ్ పెద్దవాళ్ళు అయితే మనమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో జాగ్రత్తగా స్ట్రాంగ్ మైండ్ క్రియేట్ చేసుకోవాలని అయితే మనకు సార్ చెప్తున్నారు. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ iDream. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.